ఈ అడవిలో మనకి ఏమీ దొరకదు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, మేము ఆ పువ్వుని కనిపెట్టకుండా తిరిగి రాము. ఇంత అందమైన పువ్వు నేను ఎక్కడా చూడలేదు తెలుసా? ఒకవేళ ఈ పువ్వు గురించే ఆ బండైన పాటలు పాడారా? నీకేమనిపిస్తోంది? అవును, మనం వాటి నుంచి వెళ్దాం. ఎవరైనా ఇక్కడికొచ్చి పువ్వుని కోసే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇలాంటి శిక్ష విధిస్తాం. దయచేసి వాళ్ళని వదిలేయండి. వాళ్ళని తీసుకొని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మా యజమానురాలొచ్చి శిక్షించే వరకు వాళ్ళు అలా బోన్లోనే ఉంటారు. నా మిత్రుడు లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. మీకు అర్థమైందా? నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. ఇక నేను ఏమాత్రం ఈ పువ్వుని పరిరక్షించలేను. మీరు ఈ పువ్వుని కాపాడుతున్నారు కాస్త చెప్తారా? రాజకుమారి తేజీమోల కేవలం మహారాజు మహారాణికి మాత్రమే కాదు, అస్సాంలోని ప్రజలకు కూడా ఎంతో ప్రాణం. కానీ కొన్ని సంవత్సరాల క్రితం మా మహారాణి మమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది. రాజకుమారి తేజీమోల, మహారాణి గారు పోయిన తర్వాత మహారాజు రెండవ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. కానీ యువరాణి తేజీమోలా కోసం ఆయన రెండవ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తేజీమోలా అందాన్ని చూసి ఎంతగానో అసూయ చెందేవారు. ఒక రోజు ఉన్ని జాన్ తేజీమోలాని అడవికి తీసుకొచ్చింది. తన చేతిలో ఉన్న మంత్రదండంతో రాజకుమారిని ఒక పువ్వులో బంధించి వేసింది. ఆ తర్వాత రాజమహల్ కి తిరిగి వచ్చి రాకుమారి అడవిలో తప్పిపోయిందని అబద్ధం చెప్పింది. ఆ పువ్వులో అమృతం పుట్టుకొస్తూ ఉంటుంది. అది తాగితేనే ఆమె అందంగా ఉంటుందట. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఆవిడ వచ్చేస్తోంది. అయితే తనేనన్నమాట ఆ మహారాణి. ఆ మాంత్రికురాలు యువరాణి తేజీమోలతో పాటు నన్ను కూడా బందీగా మార్చి ఇక్కడ ఉంచింది. మీరు దిగులు పడకండి తాజీ. వాళ్ళ దగ్గర నుంచి మేము మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాం. కానీ అంతకు ముందు మనం రాజకుమారిని ఇక్కడ నుంచి విడిపించాలి. అందుకు మీరు మాకు సాయం చేస్తారా? తప్పకుండా 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 చేస్తాను. నేను ఎంత అందంగా ఉన్నానో, ఈ ప్రపంచంలో నాలాంటి సౌందర్య సుందరి ఇంకెక్కడా ఉండదో. ఇక మెల్ల మెల్లగా నా సౌందర్యంతో మహారాజుని నేను బుట్టలో వేసుకుంటాను. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ పుష్పం ఇక్కడే ఇలాగే ఉంది. అయితే రాజకుమారి తేజీమూల ఇందులో ఖైదీగానే ఉండుంటుంది. మరి అక్కడికొచ్చిందెవరో? నేను చూసిన అమ్మాయి ఎవరై ఉంటుంది? నీ ఆట ఇప్పుడు అయిపోయింది. మర్యాదగా నీ చేతిలో ఉన్న మంత్రదండాన్ని మాకిచ్చేసాయి. మీరేమనుకుంటున్నారు? ఇంత చిన్న పిల్లలైన మీరు నన్నేం చేయగలరు? నన్ను అంతం చేయడానికి నువ్వు పన్నిన పథకం నెరవేరదు భీమ్.
ఏంటి లడ్డు తింటున్నావా? ఇంత తీయటి లడ్డూలు ఇక మీదట నువ్వు తినలేవులే. ఇక అన్నీ నీకు చేదు అనుభవాలే ఎక్కువ. ఓ అలాగా? అయితే ఆఖరికి ఏం జరుగుతుందో నువ్వే చూస్తావులే. నన్ను ఎగతాళి చేస్తావా? ఇప్పుడు నిన్నేం చేస్తాను చూడు. మంతదండ కావాలా? ఇదిగో తీసుకో. ఇప్పుడు నీ పని ఏమవుతుందో చూడు. ఏయ్! మీరు మా ఊరికొచ్చిన అతిథులు. మీరు తప్పకుండా మా రాజమందిరానికి రావాలి. మీరు విందు చేసి సంతోషంగా తిరిగి వెళ్ళాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాం. నా గాలిపటం. భీమ్, నాకు కొంచెం సహాయం చెయ్యి. భీమ్నెందుకు అడుగుతున్నావు? నువ్వు నన్ను అడుగు. ఆ గాలిపటాన్ని నేను నీకు తీసిస్తాను. కాలియా, ఆ పని జగ్గు చూసుకుంటాడు. చెట్టెక్కడంలో జగ్గుని మించిన వాళ్ళెవరూ లేరు కదా జగ్గు? నా మనవడు జగ్గు. బోకు బోకు. చాలా థ్యాంక్స్ జగ్గు. నీకంటే చెట్టెక్కడంలో ప్రతిభ గలవారు మా నీలం సైన్యంలో ఉన్నారు. జుంబా జుంబా. మీరెవరు? ఇంతకు ముందు చూసిందే లేదే. నేనా నీలం సైన్యం యొక్క నాయకుణ్ణి. అంతేకాదు జగ్గుకి తాతని. ఏంటి మీరు నా తాతయ్య? నాకు అసలు మీరు తెలియదు. ఎందుకు తెలియదంటే నువ్వు చిన్నతనంలోనే మమ్మల్ని అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చేసావు. అందుకే నిన్ను మళ్ళీ తీసుకెళ్ళడానికే వచ్చాను. ఏంటి నేను తిరిగి రావాలా? మేము నీ కుటుంబానికి చెందిన వాళ్ళం జగ్గు. ఏంటి కుటుంబమా? ఒకవేళ నువ్వు నీల సైన్యానికి చెందినవాడైతే నువ్వు అతనితో వెళ్ళి వాటి గురించి తెలుసుకోవచ్చు కదా. కావాలంటే మేమందరం నీతో పాటు వస్తాం. రండి పిల్లలు రండి, నాతో రండి. మనం ఇంటికి చేరుకున్నాం మనవడా. రండి రండి. తాతయ్య, మేమందరం మీకు తోడుగా ఉంటాం. నీలం సైనికులారా, దాడి చెయ్యండి. జుంబా రే జుంబా. ఇక ఈ గొరిల్లాలో మీకు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టావు తాతయ్య. జుంబా రే జుంబా. మీకు కృతజ్ఞతలు పిల్లలు. మీ స్నేహాన్ని ఐకమత్యాన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నా మనవడు జగ్గు మీ అందరితోనూ ఉండి నీలో సైన్యంలో ప్రతిభావంతుడిగా ఉండబోతున్నాడు. జగ్గు, నువ్వు నీ స్నేహితులతో మళ్ళీ డోలక్పూర్కే వెళ్ళిపో. అక్కడే సంతోషంగా ఉండగలవు. జుంబా రే